హలో డిఎస్సి ఆస్పిరెంట్, నేను మీ చాంద్ భాష నెల్లూరు. ఈరోజు ఏపీ టెట్ ప్రిపరేషన్లో భాగంగా సైకాలజీకి సంబంధించి 4వ తేదీన మార్నింగ్ సెక్షన్లో జరిగిన సైకాలజీ పేపర్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఆ రోజు ఎవరైతే ఎగ్జామ్ రాశారో ఆ అభ్యర్థులందరూ కూడా ఈ వీడియోను చూసి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో సైకాలజీకి సంబంధించి దీనిలో చూసుకోగలరు. దీనిలో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారము శిక్షను తప్పించుకోవడానికి విధేయత కనబరచడం అనేది ఈ దశలో కనబడుతుంది. ఏ దశ అది? సాంప్రదాయ నైతికత, పూర్వ సాంప్రదాయ నైతికత, ఉత్తర సాంప్రదాయ నైతికత, వ్యక్తిగత సూత్రాల నైతికత. ఏ దశ? మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2, పూర్వ సాంప్రదాయ నైతికత దశలో పిల్లవాడు శిక్షను తప్పించుకోవడానికి విధేయత కనబరుస్తూ ఉంటాడు. తర్వాత రెండవ క్వశ్చన్, భయము, కోపము, అసూయ లాంటి భావోద్వేగాలు వీటిని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. శారీరక పెరుగుదలను, మానసిక పెరుగుదలను, నైతికత మరియు భాషాభివృద్ధిని. దీని యొక్క సరైన సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4, ఏ, బి మరియు సిలను ప్రభావితం చేస్తాయి. శారీరక పెరుగుదలను, మానసిక పెరుగుదలను, నైతిక మరియు భాషాభివృద్ధి పెరుగుదలను ఈ భయము, కోపము, అసూయ అనేవి ప్రభావితం చేస్తాయి. తర్వాత మూడవ క్వశ్చన్, జనన పూర్వకాలంలోని శిశువు నిర్మాణాత్మక అభివృద్ధికి సంబంధించి పిండ దశ ఈ మధ్య కాలంలోనిది. 8వ వారం నుంచి జననం వరకు, మొదటి 2 వారాలు, 3వ వారం నుండి 8వ వారం వరకు, 5వ వారం నుండి 8వ వారం వరకు. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1, 8వ వారం నుంచి జననం వరకు. తర్వాత 4వ క్వశ్చన్, ప్రతి శిశువుకి తన స్వంత బలాలు, పరిమితుల పరిధిలో సహాయం చేయాలి. ఈ విద్యాంతర్భావన క్రింది ఇవ్వబడిన ఒక వికాస నియమంపై ఆధారపడి ఉంటుంది. పరస్పర సంబంధ నియమము, సమైక్యత నియమము, వైయక్తిక భేదాల నియమము, పరస్పర ఆధారిత నియమము. ఏ నియమంపై? ఆప్షన్ 3, వైయక్తిక భేదాల నియమంపై ఆధారపడి ఉండడం జరుగుతుంది. తర్వాత 5వ క్వశ్చన్, క్రాల్ ప్రకారము పిల్లల రచనా వికాసంలోని మొదటి దశలో మాట్లాడటము, రాయటము ఇలా పరిగణించబడతాయి. ఆప్షన్ 1, వేర్వేరు ప్రక్రియలు, ఆప్షన్ 2, ఒకే ప్రక్రియ, ఆప్షన్ 3, భిన్నమైనవి, ఆప్షన్ 4, సమీకృతమైనవి. మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్లయితే వేర్వేరు ప్రక్రియలు. తర్వాత 6వ క్వశ్చన్, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అనేది శాబ్దిక పరీక్ష, అశాబ్దిక పరీక్ష, నిష్పాదన పరీక్ష, వైఖరి పరీక్ష. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఈ రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అనేది ఒక రకమైనటువంటి అశాబ్దిక పరీక్ష. తర్వాత 7వ క్వశ్చన్, భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షకు చెందిన భాషా వినియోగం స్పెల్లింగ్ పరీక్షలలో ఉండే అంశాల సంఖ్య ఎంత? ఆప్షన్ 1, 100 అంశాలు, ఆప్షన్ 2, 50 అంశాలు, ఆప్షన్ 3, 40 అంశాలు, ఆప్షన్ 4, 68 అంశాలు. ఎన్ని అంశాలు ఉంటాయి భాషా వినియోగం స్పెల్లింగ్ పరీక్షలలో? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1, 100 అంశాలు ఉంటాయి. తర్వాత 8వ క్వశ్చన్, పరిశీలన ద్వారా తెలుసుకునే విద్యార్థి యొక్క అభిరుచి ఏమిటి? ఆప్షన్ 1, వ్యక్త అభిరుచి, ఆప్షన్ 2, అవ్యక్త అభిరుచి, ఆప్షన్ 3, ప్రకటిత అభిరుచి, ఆప్షన్ 4, దాచిన అభిరుచి. మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1, వ్యక్త అభిరుచి అనేది పరిశీలన ద్వారా తెలుసుకునే విద్యార్థి యొక్క అభిరుచి అవుతుంది. తర్వాత 9వ క్వశ్చన్, ఒక సమస్యను పరిష్కరించడానికి సమాన ప్రాధాన్యం గల అనేక పరిష్కారాలను సూచించడంలో ఈ రకమైన ఆలోచన ఇమిడి ఉంటుంది. సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, ఊహాత్మక ఆలోచన, అమూర్త ఆలోచన. మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి.
దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 విభిన్న ఆలోచన అనేది దీని యొక్క సరైన సమాధానం అవుతుంది. తర్వాత 10వ క్వశ్చన్. సృజనాత్మకతను నిరోధించే వాటిలో వైఫల్య భయము ఈ తరహాకు చెందినది. ప్రత్యక్ష అవరోధాల, ప్రజ్ఞా అవరోధాల, ఉద్వేగ అవరోధాల, సాంస్కృతిక అవరోధాల? దీని సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. దీని యొక్క సరైన సమాధానము ఆప్షన్ 3 ఉద్వేగ అవరోధాలు అనేవి సృజనాత్మకతను నిరోధించే వాటిలో వైఫల్య భయానికి చెందినవి. తర్వాత 11వ క్వశ్చన్. రాబిన్లు అన్ని పక్షులు గుడ్లు పెడతాయి కనుక అన్ని రాబిన్లు గుడ్డు పెడతాయి. ఇది ఏ రకమైనటువంటి వివేచన అవుతుంది? ఆప్షన్ 1 సరళ, ఆప్షన్ 2 వర్గీకరణ, ఆప్షన్ 3 షరతులతో కూడిన, ఆప్షన్ 4 ఆగమన. ఇది ఏ రకమైన వివేచన అవుతుంది? ఒకసారి వీడియో పోస్ట్ చేసి క్వశ్చన్ చదివి మీ యొక్క సమాధానం కామెంట్లో పెట్టండి. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 వర్గీకరణ వివేచన అవుతుంది ఇది. ఓకే. తర్వాత 12వ క్వశ్చన్. క్రింది వాటిలో హిప్పోక్రటస్ వర్గానికి చెందనిది ఏది? క్రింది వాటిలో హిప్పోక్రటిస్ వర్గానికి చెందనిది ఏది? ఆప్షన్ 1 విషణ్ణువు, ఆప్షన్ 2 ఔత్సాహికుడు, ఆప్షన్ 3 శ్లేష్మ ప్రవృత్తి కలవాడు, ఆప్షన్ 4 అంతర్ముఖుడు. దీని యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 అంతర్ముఖుడు ఈ హిప్పోక్రటిస్ వర్గానికి చెందని వ్యక్తి అవుతాడు. విషణ్ణువు, ఔత్సాహికుడు, శ్లేష్మ ప్రవృత్తి గలవారు ముగ్గురు కూడా ఈ వర్గానికి చెందినవారే. చెందని వారు ఎవరంటే అంతర్ముఖుడు. తర్వాత 13వ క్వశ్చన్. క్రింది వాటిలో ఒకటి విషయనిష్ట పరీక్ష కాదు. ఆప్షన్ 1 వ్యక్తి అధ్యయనం, ఆప్షన్ 2 స్వీయ చరిత్ర, ఆప్షన్ 3 ప్రశ్నావళి, ఆప్షన్ 4 పరిశీలన. ఏది విషయనిష్ట పరీక్ష కాదు? కామెంట్ని సమాధానంలో పెట్టండి. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 పరిశీలన అనేది విషయనిష్ట పరీక్షత కాదు. ఓకే. తర్వాత 14వ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఒకటి ప్రక్షేపణం రక్షక తంత్రానికి సంబంధించినది. ఈ క్రింది వాటిలో ఒకటి ప్రక్షేపణం రక్షక తంత్రానికి సంబంధించినది. ఆప్షన్ 1 తన లోపాలను ఇతరులకు ఆపాదించడము, ఆప్షన్ 2 సహేతుకంగా లేని పనులు చేసి సమర్థించుకునే కారణాలు చెప్పడము, ఆప్షన్ 3 తన కోపాన్ని తక్కువ స్థాయి వ్యక్తుల మీద చూపడము, ఆప్షన్ 4 ఒకే రంగంలో రాణించలేకపోతే ఓడిపోతే ఇంకో రంగాన్ని ఎంచుకోవడము. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది కూడా, కానీ డిఫరెంట్ లెవెల్లో ఎగ్జామినర్ అనేది మనకు అడగడం జరుగుతుంది. కాబట్టి మనకు పూర్తిగా అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మనము సమాధానాలు పెట్టగలము. దీని యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 తన లోపాలను ఇతరులకు ఆపాదించడం అనేది ఈ ప్రక్షేపణానికి సంబంధించి సరైనది అవుతుంది. తర్వాత 15వ క్వశ్చన్. ఉపగమ సంఘర్షణ ఇలా కలుగుతుంది. ఆప్షన్ 1 2 ఆకర్షణీయం కాని లక్ష్యాల మధ్య ఎన్నిక తప్పనిసరిగా అయితే, ఆప్షన్ 2 2 ఆకర్షణీయమైన లక్ష్యాల మధ్య ఎంపిక చేసుకోవలసి వస్తే, ఆప్షన్ 3 ఒక ఆకర్షణీయమైన మరొక ఆకర్షణీయం కాని లక్ష్యాల మధ్య ఎంపిక అవసరమైనప్పుడు, ఆప్షన్ 4 2 లేక అనేక లక్ష్యాల మధ్య అనుకూల ప్రతికూల విషయాలు ఉండడం వల్ల. మీ యొక్క సరైన సమాధానం కామెంట్లో పెట్టండి. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 2 ఆకర్షణీయమైన లక్ష్యాల మధ్య ఎంపిక చేసుకోవాల్సి వచ్చిన సందర్భంలో ఈ ఉపగమ సంఘర్షణ మనము ఉపయోగిస్తాము. తర్వాత 16వ క్వశ్చన్. ప్రయోగంలో మార్పునకు గురి అయ్యే చరం ఏమిటి? ఆప్షన్ 1 స్వతంత్ర చరము, ఆప్షన్ 2 పరతంత్ర చరము, ఆప్షన్ 3 మధ్యస్థ చరము, ఆప్షన్ 4 బాహ్య చరము. ఏ చరము ప్రయోగంలో మార్పునకు గురి అవుతుంది? దీని యొక్క సరైన సమాధానము ఆప్షన్ 2 పరతంత్ర చరం అనేది ప్రయోగంలో మార్పునకు గురి అవుతుంది. తర్వాత 17వ క్వశ్చన్. పిల్లల జీవితంలో కొన్ని సంఘటనలు పరిశీలించి నమోదు చేయడాన్ని ఇలా అంటాము. ఆప్షన్ 1 ఉపాఖ్యాన పద్ధతి, ఆప్షన్ 2 ప్రక్షేపక విధానము,
ఆప్షన్ 3 ప్రశ్నావళి పద్ధతి, ఆప్షన్ 4 ఇంటర్వ్యూ పద్ధతి. మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో తెలపండి. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ఉపాఖ్యానక పద్ధతి అనేది పిల్లల నిజ జీవితంలో కొన్ని సంఘటనలు పరిశీలించి నమోదు చేయడాన్ని మనము ఉపాఖ్యాన పద్ధతి అంటాము. తర్వాత 18వ క్వశ్చన్, భావన గురించి క్రింది వాటిలో ఒకటి సరైనది కాదు. ఆప్షన్ 1 ఒకే రకమైన వస్తువులు విషయాల గురించిన భావన అందరికీ ఒకేలా ఉంటుంది. ఆప్షన్ 2 భావన అనేది ఒక విషయం గురించి మనకు తెలిసిన మొత్తము. ఆప్షన్ 3 భావన స్థిరమైనది కాదు, ఎల్లప్పుడూ మారుతూ ఉంటుంది. ఆప్షన్ 4 భావన ఆలోచన ప్రక్రియలో భాగము. దీని యొక్క సరైన సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 అనేది దీని యొక్క సరైన సమాధానం అవుతుంది. అంటే భావనకు సంబంధించి సరికానిది అవుతుంది. తర్వాత 19వ క్వశ్చన్, క్రొత్తగా నేర్చుకున్న విషయాలు అంతకుముందు నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు అవరోధంగా కల్పించినట్లయితే దీన్ని మనం ఏమంటాము? క్యూ ఆధారిత మరుపు, పురోగమన అవరోధము, తిరోగమన అవరోధము, దమనము. దీన్ని మనం ఏమంటాము? మీ యొక్క సమాధాన కామెంట్లో పెట్టండి. దీనికి సంబంధించి నేను పురోగమన అవరోధానికి, తిరోగమన అవరోధానికి మన ఛానల్లో కోడింగ్ విధానంలో సింపుల్ విధానంలో తెలపడం జరిగింది. పురోగమన అవరోధానికి సంబంధించి కోడ్ పాపు, తిరోగమన అవరోధానికి సంబంధించి కోడ్ కోతి, ఇలా సింపుల్గా వివరించడం జరిగింది. ఎవరైతే ఆ వీడియో చూడలేదో మన ఛానల్లో దానికి సంబంధించి వీడియో ఉంది, చూడగలరు. దీని యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 తిరోగమన అవరోధం అవుతుంది. అంటే ఇక్కడ కొత్త విషయాలు ఆటంకంగా వస్తున్నాయి కాబట్టి ఇది తిరోగమన అవరోధం అవుతుంది. దీని కోడ్ ఏంది? కోతి. కో అంటే కొత్త విషయాలు ఆటంకంగా రావడము, తి అంటే తిరోగమన అవరోధం. కొత్త విషయాలు ఆటంకంగా వస్తే అది తిరోగమన అవరోధం అవ్వడం జరుగుతుంది. తర్వాత 20వ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఒకటి యత్నదోష అభ్యసన సిద్ధాంతం యొక్క నియమము కాదు. ఆప్షన్ 1 నేర్చుకోవడంలో ఎంపిక మరియు సంధానం ఇమిడి ఉంటుంది. ఆప్షన్ 2 అభ్యసనం అభివృద్ధి చెందేది అంతర్దృష్టి కాదు. ఆప్షన్ 3 అభ్యసన పరోక్షమైనది మరియు ఆలోచనల ద్వారా ప్రభావితమవుతుంది. ఆప్షన్ 4 అభ్యసన అనేది సంధానం ఏర్పడిన దాని ఫలితము. ఈ క్వశ్చన్ చదివి అవగాహన చేసుకొని మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 దీని యొక్క సరైన సమాధానం అవుతుంది. తర్వాత 21వ క్వశ్చన్, క్రింది వాణిలో ఒకటి సరైనది కాదు. పావ్లోవ్ శాస్త్రీయ నిబంధనము, ఇది సరైనదే. ఈఎల్ థార్నడైక్ యత్నదోష అభ్యసన సిద్ధాంతం, ఇది సరైనదే. స్కిన్నర్ కార్యసాధక నిబంధనము, ఇది సరైనదే. కోహిలర్ ఆవిష్కరణ అభ్యసనము, ఇది సరైనదా కాదా? మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో తెలపండి. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 కోహిలర్ ఆవిష్కరణ అభ్యసనం అనేది సరైనది కాదు. తర్వాత 22వ క్వశ్చన్, మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారము ఉన్నత స్థాయి అవసరం కానిది ఏది? ఆప్షన్ 1 ఆత్మ సాఫల్య అవసరము. ఆప్షన్ 2 ప్రేమ వాత్సల్య సంబంధిత అవసరము. ఆప్షన్ 3 రక్షణ అవసరము. ఆప్షన్ 4 గుర్తింపు మరియు గౌరవ అవసరాలు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో తెలపండి. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 రక్షణ అవసరం అవుతుంది. తర్వాత 23వ క్వశ్చన్, అభ్యసన బదలాయింపునకు సంబంధించి సాధారణీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఈఎల్ థార్నడైక్, చార్లెస్ జెడ్, వుడ్వర్త్, డబ్ల్యూసి బాగ్లే. ఎవరు ప్రతిపాదించారు? మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో తెలపండి. దీని యొక్క సరైన సమాధానము ఆప్షన్ 2 చార్లెస్ జెడ్ అనే వ్యక్తి ఈ సాధారణీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగినది. తర్వాత 24వ క్వశ్చన్, నిర్దేశిక మంత్రణంలో ప్రధాన పాత్ర కలది. ఆప్షన్ 1 సహయార్థి. ఆప్షన్ 2 మంత్రకుడు. ఆప్షన్ 3 సమస్య. దీని యొక్క సరైన సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం అవుతుంది. అంటే బి మరియు సి, బి మంత్రకుడు మరియు సి సమస్య అనేవి ఈ నిర్దేశిత మంత్రణంలో ప్రధాన పాత్రను పోషించడం జరుగుతుంది.
తర్వాత 25వ క్వశ్చన్, వాలటైల్ మెమొరీ అనేది ఏమవుతుంది? ఎఫ్డిడి, ఫ్లాష్ డిస్క్ డ్రైవ్, ర్యామ్, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, హెచ్డిడి, హార్డ్ డిస్క్ డ్రైవ్, రోమ్, రీడ్ ఓన్లీ మెమొరీ. ఏమవుతుంది దీని యొక్క సరైన సమాధానము? ఆప్షన్ 2 ర్యామ్ అనేది దీని యొక్క సరైన సమాధానం అవుతుంది. తర్వాత 26వ క్వశ్చన్, ఒక విద్యార్థి తన తోటి విద్యార్థుల నిష్పాదనను మదింపు చేయడంలో ప్రస్ఫుటించే అభ్యసన రంగం ఏమిటి? దీని యొక్క సరైన సమాధానం కామెంట్లో పెట్టండి. ఆప్షన్ 1 మానసిక చలనాత్మక రంగము, ఆప్షన్ 2 భావావేశ రంగము, ఆప్షన్ 3 జ్ఞానాత్మక రంగము, ఆప్షన్ 4 జ్ఞానాత్మక ఉద్వేగ రంగము. దీని యొక్క సరైన సమాధానము ఆప్షన్ 3 జ్ఞానాత్మక రంగం అవుతుంది. 27వ క్వశ్చన్, క్రింది వాణిలో ఒకటి ప్రాజెక్టు ఆధారిత అభ్యసన లక్షణం కాదు. ఆప్షన్ 1 ఇది అభ్యాసి కేంద్రీకృతము, ఆప్షన్ 2 ఇది అభ్యాసకునికి ప్రేరణకు సహకరిస్తుంది, ఆప్షన్ 3 ప్రాజెక్టులు నిర్దిష్టమైన ముఖ్యమైన విద్యా లక్ష్యాలను నిర్వహిస్తాయి, అదేవిధంగా ఆప్షన్ 4 ప్రాజెక్టులు నిజమైన పాఠ్యాంశాలకు మళ్లింపులు లేదా జోడింపులు. దీని యొక్క సమాధానాన్ని కామెంట్లో తెలపండి. దీని యొక్క సరైన సమాధానము ఆప్షన్ 4 ప్రాజెక్టులు నిజమైన పాఠ్యాంశాలకు మళ్లింపులు లేదా జోడింపులు. తర్వాత 28వ క్వశ్చన్, బోధనలో పథక రచనను అమలు పరిచే దశ ఏమిటి? ఆప్షన్ 1 చర్య అనంతర దశ, ఆప్షన్ 2 పరస్పర చర్యా దశ, ఆప్షన్ 3 ప్రతిచర్యా దశ, ఆప్షన్ 4 చర్యకు పూర్వ దశ. ఏ దశ అవుతుంది? కామెంట్లో తెలపండి. దీని యొక్క సరైన సమాధానము ఆప్షన్ 2 పరస్పర చర్యా దశ అవుతుంది. తర్వాత 29వ క్వశ్చన్, వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు ఇంటర్నెట్ పరికరాలు మరియు వనరుల ద్వారా విద్యా ప్రయోజనం కోసం కలిసి పనిచేయడాన్ని ఏమంటాము? ఆప్షన్ 1 టెలి కొలాబరేషన్, ఆప్షన్ 2 టెలి సిమ్యులేషన్, ఆప్షన్ 3 టెలి కాన్ఫరెన్సింగ్, ఆప్షన్ 2 టెలి యానిమేషన్. దీని గురించి మనము ఐసీటీకి సంబంధించి వీడియోస్లో చాలా క్లియర్గా వివరించడం జరిగింది. ఎవరైతే ఈ ఐసీటీకి సంబంధించి వీడియో చూడలేదో అది మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోని ఒకసారి చూడండి. ఈ ఐసీటీకి సంబంధించి ప్రతి ఎగ్జామ్లో 2 లేదా 3 బిట్లు రావడం జరుగుతుంది. ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఆ వీడియో చూడండి. చూసినట్లయితే 2 లేదా 3 మార్కులు మీ చేతిలో ఉన్నట్లే. దీని యొక్క సరైన సమాధానం ఏంది? ఆప్షన్ 1 టెలి కొలాబరేషన్ అవుతుంది. తర్వాత 30వ క్వశ్చన్, ఈసీసీఈ అనేది ఏమిటి? దీనిని విస్తరించండి అడిగాడు ఇక్కడ. ఆప్షన్ 1 ఎర్లీ కేర్ అండ్ చైల్డ్ ఎడ్యుకేషన్, ఆప్షన్ 2 ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, ఆప్షన్ 3 ఎడ్యుకేషన్ కేర్ ఫర్ చిల్డ్రన్ ఎట్ ఎర్లీ, ఆప్షన్ 4 ఎర్లీ చైల్డ్ కరికులర్ ఎడ్యుకేషన్. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది కూడా. మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఈ విధంగా మనకు సైకాలజీకి సంబంధించి బిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈసారి టెట్లో మనకు బిట్స్ అనేవి మనం సబ్జెక్టును ఎంతవరకు అవగాహన చేసుకున్నాం అనే దాని మీద ఇస్తున్నాడు. బిట్స్ అనేవి చాలా డైరెక్ట్గా ఇవ్వడం లేదు. ఓకేనా? బిట్స్ అనేవి మన అవగాహన సామర్థ్యాన్ని టెస్ట్ చేయడానికి, పరీక్షించడానికి బిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులందరూ చదివేది చాలా క్లియర్గా చదివి అవగాహన చేసుకుని చదవండి. అప్పుడు మాత్రమే మీరు టెట్లో బిట్స్ అనేవి పెట్టగలరు. ఓకే, ఈ విధంగా మీరు సైకాలజీలో 30కి 30 తెచ్చుకోవడానికి మన ఛానల్లో చాలా ఈజీ ట్రిక్స్ను చెప్పడం జరుగుతుంది. ఓకే, ప్రతిరోజు కూడా మన ఛానల్లో డిఎస్సి మరియు టెట్కు సంబంధించి అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీనిని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.